మా వెన్నెలను నేను ఆఫీస్కి లేట్గా ఎందుకు వస్తున్నావు అని మందలించినందుకు ఏదో స్కూటీ దొంగతనం చేద్దామని చూస్తుందట. నాకు తెలియదు అనుకున్నది కావచ్చు, చూద్దాం ఏం చేస్తుందో. అక్కడ చూసిండ్రా నుల్లా ఎటో పోతుంది, ఏడ బండి దొరుకుతుందని కావచ్చు. స్కూటీ కనబడ్డ పోలే ఎట్లా పోతుందో చూడండి దాని దగ్గరకు. అబ్బా, దొంగ కోళ్ళు పట్టేటోళ్లకు మా వెన్నెలకు ఏం తేడా లేదులా. చూసిండ్రా స్కూటీ చుట్టూ ఎట్లా తిరుగుతుందో, ఎవ్వరు చూడకపోతే వేసుకపోతుంది కావచ్చు. ఇక ఇంకా ఏం చేస్తుందో చూద్దాము. అబ్బా ఇది చాలా అయితే లేదు. అబ్బా మంచి పని అయింది, ఆ బండి అస్సలకే చాలు కావద్దు. ఇట్లా కూడా ఇడిచిపెడతలేదు కదా, నిజంగానే ఎత్తుకపోతున్నది. ఆ బండి పోల్దో ఏమో. దొంగ 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 స్కూటీ ఎత్తుకపోతున్నది. జర ఆగు, అరవకు. ఎందుకు అరవద్దు? నువ్వు స్కూటీ ఎత్తుకపోయేది నేను చూస్తలేను అనుకుంటున్నావా? దొంగ 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 స్కూటీ దొంగ స్కూటీ దొంగ. ఏహే, నువ్వు అట్లనే అరుస్తూనే ఉండు, నేను ఎత్తుకపోతూనే ఉంటా. ఎవరు వస్తారో చూద్దాం. సచ్చే గొర్రె ఇప్పుడుంటదిగా. జరగవయ్యా, నా బండి ఎందుకు ఆపినావు? జరుగు అంటే షౌలి నడతలేదా? మేము సినిమా హీరో లెక్క కళ్ళద్దాలు తీయబడితివి. అసలు ఎందుకు ఆపినవయ్యా నా బండిని? ఇస్తావేమోనని. అబ్బచ్చా, స్కూటీ కొనుక్కోవచ్చు కదా. అబ్బచ్చా, ఈ స్కూటీ నీదేనమ్మా? నాది కాకపోతే నేనేమన్నా ఎత్తుకపోతున్నా? నేనేమన్నా దొంగనా? అయినా మీరే అయినట్టు పెద్ద బిల్డప్ ఇవ్వబడితే. ఈ బండి నాదే, ఈ బండి నాదే. అంటే ఏం లేదు అంకుల్, మీ బండి అక్కడ పార్కింగ్ చేస్తే బాగోలేదు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చి పార్కింగ్ చేస్తున్నా. అవునా? ఇందాక మరి బండి నాదే అన్నావు. ఇడిచిపెట్టకుండ్రి తిరకా సార్, అస్సలు ఇడిచిపెట్టకుండ్రి. గట్టిగా అడుగుర్రి, గట్లనే కావాలంటే నెత్తి మించి 4 ఎయ్యుండ్రి. నువ్వు బాగక్క, జరా రెచ్చగొట్టకు. మంచి పని మంచి పని. ఇంకోసారి దొంగతనం చేస్తుందా ఇక? అక్క, నేను నిజంగానే స్కూటీ ఎత్తుకోబోతున్నా అనుకున్నావా? అంటే కాదా? నిజంగానే నేను వెన్నెల మీద సీరియస్ అవుతున్నాను అనుకుంటున్నావా వాడమ్మా? కాదా? ఇంతకేమైంది? మీ ఇద్దరు కలిసి నన్ను బుగ్గం చేస్తున్నారు కదా. నిన్ను ఎవ్వరూ బుగ్గం చేయాల్సిన అవసరం లేదు, నువ్వే పెద్ద బుగ్గ. ఇంతకీ అసలు ముచ్చట ఏంటంటే, హైదరాబాద్ లో ఉన్న డబీర్పురాలో ఇగో నర్సింగ్ అనే ఓ దొంగోడు ఆఫీస్ పోయేటందుకు స్కూటీలు దొంగతనం చేస్తుండట. అట్లని అవిటిని ఉంచుకుంటలేడట అక్క. పార్కింగ్ చేసిన దగ్గర నుంచి అవిటిని తీసుకుపోవుడు, మళ్ళీ ఏడ పెట్రోల్ అయిపోతే ఆనే పార్కింగ్ చేసి వెళ్ళిపోవుడట. ఇది ఎక్కడ చిత్రం? అవును అనమ్మా, నడిచిపోయేందుకు బతకమయ్యి ఇట్లా దొంగతనాలకి అలవాటు పడ్డాడంట. కాకపోతే ఆ స్కూటీని కానీ ఉంచుకుంటే దొరికిపోతామేమోనని ఎక్కడ పెట్రోల్ అయితే ఆడ పార్క్ చేసిపోతా ఉన్నాడంట వాడమ్మా. మరి ఇప్పుడు ఎట్లా దొరికిండు? ఇట్లనే ఒక స్కూటీ తీసుకుపోతుంటే ఆయన సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇక అది చూసి పోలీసులేమో అరెస్ట్ చేసిండ్రు. అయినా వాడు దొంగతనం చేసిన దానికి మీకేంది లింకు? ఇగో గిట్లా జరుగుతున్నది కాబట్టి మీ స్కూటీలు పైలం అని చెప్పేటందుకే మేమిద్దరం కలిసి యాక్టింగ్ చేసినాం అక్క. ఎట్లున్నది? ఏడ్చినట్టున్నది. ఇంకోసారి గిసోంటి కథలు పడకుండ్రి, సరేనా? ఈ మిత్తే అంటది కానీ పదమ్మా, మనం ఆఫీస్కి పోతామా, టైం అయిందా? పదండి సార్, పోదాం మనం. దొబ్బుర్రి వెనుక నుండి.